ఇలా కేవలం అభివృద్ధి పక్కనే కాకుండా సంక్షేమం, ఏదైతే సంక్షేమం ఆయన చెప్పారో ఆ సంక్షేమం దిశగా సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే మనం ప్రామిస్ చేసాం ఎలక్షన్లో, దాదాపు అన్నీ కూడా ఒకటి రెండు తప్ప మినహా అన్నీ పూర్తి చేశారు. గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగిపోతున్నాయి. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి జరిగిపోతూ ఉంది. ఉచిత బస్సు అక్కచెల్లెమ్మలు అందరూ, ఆడవాళ్ళందరూ కూడా ఫుల్గా వాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా 4,000 రూపాయలు పెన్షన్స్, చెప్పినట్టుగా 6,000 వికలాంగులకు, 15,000 వరకు దేశంలో ఎక్కడా లేనటి విధంగా ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ సాధ్యం కావని చాలామంది అంటే మీరు మళ్ళా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం, కానీ ఖచ్చితంగా చెప్పినవన్నీ కూడా చేశారు. యువతకు స్కిల్ సెన్సెస్ కూడా ప్రారంభించారు. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా అయిపోతుంది. అని ముఖ్యమైనది ఇక్కడ రైతన్నలు అందరూ వచ్చారు కాబట్టి సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా 20,000 రూపాయలు, ఒకటో విడతలో 7,000 రూపాయలు. ఫస్ట్ విడత ఈడ పడినప్పుడు పులివెందుల ఎలక్షన్ కారణంగా ఒక 10 రోజులు లేటు పడింది. కడపోళ్లకు ఇది వేయడంలే అని చెప్పేసి కూడా దరిద్రమైన పుకార్లు పుట్టించిన వాళ్ళ నీచ సంస్కృతి. అలా కాకుండా ఏదైతే మనం చెప్పామో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. రైతన్నలకు ఇంకా ఏమేం చేస్తున్నారు అని అంటే, గత 5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ తీసేశారు. వాళ్ళ పాలనలో వ్యవసాయ పనిముట్ల మీద పూర్తిగా తీసేశారు. తిరిగి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా అవన్నీ కూడా వచ్చిన 6 నెలల లోపల తిరిగి రైతులందరికీ అందించడం. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ ఉన్నారు. దాన్ని 10 ఎకరాలకు, ఇంతకుముందు 5 ఎకరాలు అంటే 10 ఎకరాల వరకు కూడా చేస్తున్నారు. అలాగే డ్రోన్స్తో టెక్నాలజీని అనుసంధానం చేసి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ కొట్టుకునే విధంగా డ్రోన్స్కు సబ్సిడీలు ఇచ్చి అవి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక పట్టుదల అనేదే కాకుండా మీ అందరి అభిమానం ఆయన నడిపిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక సంక్షేమం ఒక పక్కన పెడితే అభివృద్ధి పరంగా చూసుకుంటా ఉంటే మన సిఐఐ సమ్మిట్లో కూడా చాలా ఎంఓయూలు చేసుకున్నారు. దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు చేసుకున్నారు. ఆ చేసుకున్నవి కూడా ఊరికే నామకే వస్తే కాదు, వాళ్ళందరినీ అనలైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి ఎవరైతే పక్కాగా 3 సంవత్సరాలు పెట్టుబడులు చెప్పినవన్నీ కూడా పూర్తి చేశారో వాళ్ళవి మాత్రమే అఫీషియల్గా చేసుకోవడం జరిగింది. మన కొప్పర్తికి సంబంధించి, కొప్పర్తి ఇండస్ట్రీలకు సంబంధించి కూడా కొన్ని ఎంఓయూలు జరిగాయి. మరి కొప్పర్తికి సంబంధించిన ఒక టెక్నాలజీ సెంటర్ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో మనకు ల్యాండ్ అలాట్ చేయకుండా కడపకు మాత్రం తీసుకొచ్చామని చెప్పుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు అది ఇంప్లిమెంట్ చేయకపోతే మేము తీసుకుపోతామని చెప్తే దాన్ని కడప నుంచి తీసేశారని చెప్పేసి చెడు ప్రచారం కూడా చేశారు. అలా కాకుండా ముఖ్యమంత్రిగా స్వయంగా చొరవ తీసుకొని అది కడపలోనే ఉంటుందని చెప్పేసి ల్యాండ్ అలాట్మెంట్ చేపిచ్చేసి మళ్ళీ పీపీపీ మోడ్లో కాకుండా గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా తయారు చేశారు. రైతుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్న మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రచ్చబండ వేదిక వద్దకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆయనతో పాటు మాన్య శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజవరపు అచ్చెన్నాయుడు గారిని, అలాగే వారితో పాటు కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్త చైతన్య రెడ్డి గారిని, అలాగే వారితో పాటు గౌరవనీయులు శ్రీ బి రాజశేఖర్ గారు, హానరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారిని, అలాగే వారితో పాటు డాక్టర్ శ్రీధర్ చెరుకురి ఐఏఎస్ గారు, హానరబుల్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారిని, అలాగే వారితో పాటు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం వారిని సగౌరవంగా రచ్చబండ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
గౌరవ కమలాపురం శాసనసభ్యులు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఒక కళాత్మకమైనటువంటి జ్ఞాపికను అందిస్తారు సార్. రాష్ట్రంలోని 46,85,838 మంది అర్హులైన రైతులకు 3,135.01 కోట్ల రూపాయల మెగా చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమ అమృత హస్తాలతోటి గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం వీక్షిస్తున్నాము. గట్టిగా చప్పట్లతోటి వారికి మన కృతజ్ఞతను తెలియచేద్దాం. ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని 1,94,047 మంది రైతుల ఖాతాల్లో 131.37 కోట్ల రూపాయల చెక్కుని మెగా చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్న దృశ్యాన్ని వీక్షిస్తున్నాం. గట్టిగా మనందరూ కరతాళ ధ్వనులతో ఆయనకి ధన్యవాదాలు తెలియచేద్దాం. కమలాపురం శాసనసభ్యులు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు, అమరావతి రాజధాని వ్యవస్థాపకుడు, నిరంతర సాంకేతిక కృషివలుడు, 50 వసంతాల రాజనీతిజ్ఞుడు, 7 దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు, రాయలసీమ రైతు బిడ్డ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను అగ్రగామిగా నిలబెడుతున్న మన అందరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రసంగిస్తారు. తొందరగా ముగిస్తాను సార్. మా కమలాపురం కాన్స్టిట్యున్సీ 90% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఇంతకుముందు నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు 12లో ఈ ఏరియా అంతా తిరిగి జిఎన్ఎస్ఎస్ పూర్తి చేయాలి, సర్వరాయ సాగర్ పూర్తి చేయాలని విన్నవించుకుంటే ఆ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ అన్న ఎర్రంనాయుడు గారు వచ్చి సార్తో మాట్లాడి చేపించారు. చెప్పిన విధంగా 14, 19 మన గత ప్రభుత్వంలో సర్వరాయ సాగర్ రిజర్వాయర్ పూర్తి చేయించారు. ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మహానాడు సందర్భంగా చెప్పారు. దాని పనులు కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ సర్వరాయ సాగర్కి ఫీల్డ్ ఛానల్స్ కూడా పనులు పెండింగ్ ఉన్నాయి సార్. అవి కొంచెం అయిపోతే 35,000 ఎకరాలకు ఆయకట్టుకు వస్తుంది సార్. పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. అలాగే మాకు 2 చిన్నవి, ఒక 3 మీరు చెప్పిన హామీలు ప్రకారం పూర్తి చేయవలసి ఉన్నాయి. ఆల్రెడీ మీరు మొదలు పెట్టారు. కమలాపురంలో ఆర్ఓబి పూర్తి చేయాలని సార్. సేతుబంధు కింద ఉంది, ల్యాండ్ అక్విజిషన్ వరకు మీరు అప్రూవల్ రాశారు సార్. మీరు దయచేసి అది అమౌంట్ రిలీజ్ చేపిస్తే తొందరగా అయిపోతుంది సార్. అలాగే కమలాపురం నగర పంచాయతీని బలవంతంగా చేస్తున్నారు. దానికి సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అది కూడా తిరిగి పంచాయతీ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు సార్. అది కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను సార్. అలాగే మున్సిపల్ డివిజన్స్, కడప మున్సిపాలిటీలకు సంబంధించి ఒక 4 డివిజన్స్ రూరల్ ఏరియా నుంచి చేర్చి ఉన్నాయి సార్. అవి ఎప్పటి నుంచో డెవలప్మెంట్ లేక అలాగే ఉంది. దానికి కూడా కొంచెం డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సార్. హజ్ హౌస్ కూడా వాడుకలకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను సార్. మరొక్కసారి ఇంత గొప్ప ప్రోగ్రామ్ని కమలాపురంలో మీరు చేయదలిచినందుకు మా కాన్స్టిట్యుయెన్సీ అందరి తరఫున పేరు పేరున మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.